ఇది ఒక ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సంప్రదాయాలు ఉంటాయా? ఉన్నాయి కదా చాలా సందర్భాల్లో అలా కాదండి. వారసత్వం, సంప్రదాయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కదా. అవునండి, కరెక్టే. అందుకే కానీ ఆ కదా సాంప్రదాయం బాబాసాహెబ్ గతంలో అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ ఫాలో ప్రజాస్వామ్యాన్ని అయింది కదా. ఇండియాకి తీసుకొచ్చారు. ఏం సార్? ఏమండి? గతంలో ఆ సాంప్రదాయాన్ని టీడీపీ ఫాలో అయింది కదా. అది అప్పుడు అక్కడ వేరే ఏ 2021 స్థానమైనా కాదు సార్. వేరే ఏ స్థానమైనా బహుశా టీడీపీ చాలా లైట్ తీసుకునే అవకాశం ఉంది. అది పులివెందులు కాబట్టే ఇంత సీరియస్ గా తీసుకున్నారా? కాదండి. తెలుగుదేశం పార్టీ ఆఖరికి వార్డు మెంబర్ ఎన్నికను కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. మా ఎన్నికలు మా పార్టీకి ఊపిరి, ప్రాణం. ఎన్నికల మీదే ప్రజాస్వామ్యంలో విజేతలు ఉంటారు. యునానిమస్ చేసుకుని, కాంప్రమైజ్ చేసుకుని, లేకపోతే బీఫారాలు లాక్కుని మొన్న ఎన్నికల్లో చూసాం. 2021 పంచాయతీ ఎన్నికల్లో వందలాది పంచాయతీలు యునానిమస్ అయినాయి. బద్వేల్లో మీరు నిలబడలేదు కదా, భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడింది కదా. అదే చెప్తున్నాను సార్. సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమస్యలను బట్టి పోటీలు ఉంటాయి. పార్టీల ఇష్టాలు ఉంటాయి. లేదు, అప్పుడు పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు కదా. పులివెందుల్లో ప్రజాస్వామ్యం తీసుకెళ్లాలి. పులివెందులకు ప్రజాస్వామ్యం రుచి చూపించాలి. ఎవరు ఓటు వాళ్ళు వేసుకునే నిజాయితీ ఎన్నికల్ని అక్కడ జరిపించాలి. అసలు మీరు అంటున్నారు ఆయన మొన్న ఏకగ్రీవం అయ్యాడా, చనిపోయిన ఆయన ఎన్నిక కాబడ్డా, ప్రజలు ఓట్లేసి గెలిపించారా? చూడండి ఒకసారి. ఏకగ్రీవం. మరి ఆయన ప్రజలు ఎన్నుకున్నారా? ఆయన్ని ఎన్నికలతో ఓటేసి ఎన్నుకున్నారా? ఎందుకు పోటీ పెట్టకూడదు మేము? మీరు బలంతో, అధికార మదంతో మీకున్న అధికారాన్ని ఆ రోజు దుర్వినియోగం చేసి మీరు ఆ ఎన్నికల్ని ఏకగ్రీవం చేశారు. వందలాది జడ్పీటీసీ ఎన్నికల్ని ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవమైన పంచాయతీలకి తాయిలాలు ఇస్తానన్నారు, లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఆ పంచాయతీ డబ్బు కూడా అర్ధరాత్రి దోచుకున్నారు. ఏమిటండి వాళ్ళు మాట్లాడతారు? అంటే ఏకగ్రీవం అవ్వడాన్ని మనం నెగిటివ్ గానే చూడకూడదు. ఏకగ్రీవం అయితే అదొక ఆదర్శ పంచాయతీ, బలవంతపు ఏకగ్రీవాలు, అధికార మతంతో చేసినటువంటి ఏకగ్రీవాలు. మేము ఏకగ్రీవం చేయట్లా. రైట్, మీరు చేస్తే అలా అనొచ్చు, వాళ్ళు చేస్తే ఇంకోరా అనొచ్చు. కానీ అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఆనాడు టిఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఎన్నికల మార్పులు అయితే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుంది. రాంబాబు ఇంకో ఎలిగేషన్ చేశారు. ఒక్క నిమిషం అండి. హామీలు నెరవేర్చట్లేదు, కూటమి గ్రాఫ్ పడిపోలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పులివెందుల్లో అక్కడ ఇదంతా చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గెలవాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పి. మీ గ్రాఫ్ పడింది అనేది ఆయన ఆరోపణ. మీ గ్రాఫ్ పడలేదు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో భాగమే ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది ఆయన చెప్పే మాట. ఏమండి, సాధారణ అసెంబ్లీ ఎన్నిక సంవత్సరం ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలతోటే వైసీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. అది వాళ్ళకి అర్థం కాక వైనాట్ 175 అని చెప్పి తొడగొట్టారు, కాలు దువ్వారు, మీసం దువ్వారు, జబ్బ జరిచారు. ఏమయ్యారు? బోర్లా పడ్డారు. మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? మేము 4000 పింఛన్ పెంచినందుక? ఇవాళ అన్నదాత సుఖీభావ ఇచ్చినందుక? రోడ్లు 27,000 కిలోమీటర్ల రోడ్లు వేసినందుక? వాళ్ళు వేయలేని రోడ్లు మేము వేసినందుక? ఇవాళ రేపు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలు కల్పిస్తున్నందుక? తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినందుక? దేనికి మా గ్రాఫ్ పడిపోతుంది చెప్పండి? ఎందుకు కూటమి బలహీన పడిపోతుంది? అంత గొప్ప మీరేం సాధించారు ఈ సంవత్సరాల కాలంలో? రైట్ అండి, మీరు ఖచ్చితంగా గెలుస్తామనే, మీరు ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ ఖచ్చితంగా గెలుస్తాము, ఒంటిమిట్టలో గెలుస్తాము, పులివెందుల్లో గెలుస్తామని కరాఖండిగా చెప్పగలుగుతూ ఉన్నారా? డెఫినెట్ గా గెలుస్తారు. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో ఈ 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది అంతే నిజం. మీరు రాసుకోండి. మళ్ళీ డిబేట్ లో కూర్చుందాం, మాట్లాడదాం. ఖచ్చితంగా 14న ఫలితం వస్తుంది కాబట్టి మనం మాట్లాడదాం. కాలర్ తో కూడా మాట్లాడదాం. బాజీ భీమవరం నుంచి. బాజీ గారు చెప్పండి. నమస్తే అండి రవిశంకర్ గారు. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్తే అండి. నేను కంపల్సరీ 9 టీవీ పొద్దున్న డిబేట్, సాయంత్రం డిబేట్